మంజారి అడవి లోపల చాంబన్ కోతి ఇంకా అంబు ఉడత చాలా అల్లరి చేసే జంతువులు. ఒకసారి వాళ్ళు అడవిలో వెళుతున్నప్పుడు చంపా, నువ్వు అక్కడ ఏమైనా చూసావా? అది మన మాలకాకి గూడే కదా. ఆ, కాకి పిచ్చుక ఒకరికి ఒకరు ఫ్రెండ్స్. ఏంటి అలాగా? ఇది ఎప్పటి నుంచి? చంపా, నువ్వు ఇప్పుడు ఈ అడవిలో ఉండట్లేదా? అందరికీ విషయం తెలుసు. ఒకవేళ ఇది నిజమైతే మనం ఏదో ఒకటి చేద్దాం. సరేరా, దానికి ఒక మార్గం ఉంది. ఆ అల్లరి చేసే జంతువులు కాకి గూట్లో ఉన్న గుడ్లని చెట్లో ఉన్న రంధ్రం లోపల దాచిపెట్టేశాయి. ఇప్పుడు చూడు ఏం జరగబోతుందో అని. సరేరా సరేరా, కాకి ఉండే దగ్గరికి వెళ్దాం. సరే అంబు, పద పద వెళ్దాం. అంబు చింబు కలిసి మాదాకాకి గూటి దగ్గరికి వెళ్ళాయి. తర్వాత అక్కడున్న ఒక చెట్టు వెనక్కి వెళ్లి దాక్కున్నారు. కాసేపట్లోనే ఆ మాదాకాకి తన గూటి దగ్గరికి వచ్చింది. చంపా, ఆ మాదా కాకి ఇక్కడనే వస్తుంది. హహా, ఇప్పుడు చూడు ఇకపై ఉంటుంది అసలు తమాషా. అక్కడ చూడు, మాదా కాకి గూట్ లోపల వెళ్తుంది. నా గుడ్లు! నా గూటికి ఎవరొచ్చారు? ఎవరొచ్చి నా గుడ్లని దొంగలించుకొని వెళ్లారు? ఆ అవకాశాన్ని వాడుకొని ఆ అల్లరి చేసే జంతువులు చెట్టు వెనక నుండి బయటకొచ్చేశాయి. అప్పుడు ఆ మాదాకాకి దగ్గర చెప్పాయి, ఇదిగో నీకు తెలుసా, మేమిద్దరం కలిసి కోకిలా ఫ్రెండ్ ఈ గూట్ లోపల వెళ్ళడం నేను చూసాను. ఓహో, నేను ఆ కోకిల్ని నమ్మితే అది నన్నే మోసం చేసిందా? ఈ రోజు దాని పొగను నేను అణుచుతాను. ఈ రోజు ఇంకా మిగులుంది. పద వెళ్ళి చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో అని. సరేరా, మనం గొడవలు పెట్టేద్దాం. రా, తొందరగా వెళ్దాం. ఏమైంది? ఎందుకింత కోపంతో ఉన్నావు? నా గుడ్డల్ని దొంగలించి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? నా గుడ్డల్ని నాకు త్వరగా ఇచ్చేయి. గుడ్లు దొంగతనం చేశానా? నేనా? అవును, అది నువ్వే. నా కోసం నేనేమి ఉంచుకోనే? నీ గుడ్లోనే కదా నేను గుడ్లను పెడతాను. అబద్ధాలు చెప్పకు, నువ్వే నా గుడ్డల్ని దొంగలించావు. ఏ చంపా, అక్కడ చూడు, వాళ్ళిద్దరు గొడవలు పడుతున్నారు చూడు. ఈ విధంగా చేంబన్ ఇంకా అంబు వల్ల కోకిల ఇంకా మాదాకాకి మళ్ళీ శత్రువులైపోయారు. ఈ విధంగా ఒకరోజు చేంబను అంబు నది దాటుకొని పక్క గ్రామానికి వెళ్ళిపోయారు. కాకికి కోయిలకి జరిగింది గొడవ. అది చూడ్డానికి బాగా సరదాగా ఉండింది. కాకికి కోకిలకి గొడవ జరిగింది. అది చూడ్డానికి జాలీగా ఉంది. జాలీ జాలీ భలే భలే జాలీ. అరే, ఇక్కడ చూడు, మన గ్రామానికే వచ్చేసాం. హ, ఇప్పుడు పాట ఆగిపోయిందే. ఆ గ్రామపు అందాన్ని ఆనందిస్తూ వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. అప్పుడే ఎదురుగా ఉన్న ఇంట్లో వాళ్ళు ఒక పక్షి గూటిని చూశారు. అందులో పండిపోయిన మామిడి పండు ఉంది. హే అంబు, కాస్త ఆగు. అలా చూడు, ఆ బోను లోపల నాకు నచ్చిన పండు ఉంది. నా నోరు ఊరిపోతోంది. రా, మన వెళ్ళి ఆ గూట్లో ఉన్న మామిడి పండ్లు తీసేద్దాం. చేంబన్ సహాయంతో విడుదలైన చిలకలు చేంబన్ అంబు వెనకాలే ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. ఎంత తీయటి పండు. ఏ చంపా, తొందరగా రా, అడవికి వెళ్దాం. నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకు? నాకు అదంతా తెలీదు. ఇది మన అడవి కాదు. ఇప్పుడు మన ఆట ఆడాలి. అప్పుడు మనం ఇక్కడ బాగా ఇరుక్కుంటాం.
అది ఊరో లేక అడవో నాకు సంబంధించి ఒక్కటే. అలా కాదు చంబా, అడవి అనేది మన ఇల్లు. అక్కడ మనకి ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. కానీ గ్రామం అబ్బా భయపడకు, మనం వెళ్దాం. ఏంటిది, మనం ఇప్పుడు ఇరుక్కుపోయాం. మమ్మల్ని వదిలేయండి, మేము ఏమి చెయ్యం. అలా చెప్పడం వల్ల ఏం ప్రయోజనం లేదు చంబా. మనుషులకి మన భాష అర్థం కాదు. 2 చిలకలు ఒక చెట్టు కొమ్మపైన కూర్చుని జరిగే సంఘటనల్ని చూస్తూ ఉన్నాయి. వాళ్ళు మనకి నచ్చకపోయినా వాళ్లే మనకి సహాయం చేశారు. అవును, మనమే సహాయం చెయ్యాలి. వాళ్ళని మనం ఎలా కాపాడాలి? ఖచ్చితంగా ఒక దారి దొరుకుతుంది. పద మనం వెళ్దాం. మాతా కాకి, మాకు సహాయం చెయ్యి. మా స్నేహితులు బాగా చెక్కుల్లో పడ్డారు. మాకు సహాయం చేస్తావా? మీరంతా ఎవరు? విషయం ఏంటి? ఒక మనిషి నా స్నేహితుడైన ఎలుగుబంటిని, దాని తర్వాత ఉడతని తీసుకెళ్లిపోయారు. మాకు సహాయం చేయండి. మీరు బాధపడకండి, మేము వాళ్ళని కాపాడుతాం. వాళ్ళు ఎటువైపుగా వెళ్లారు? మా వెనకే రండి. మమ్మల్ని ఏమీ చెయ్యకండి, మమ్మల్ని వదిలేయండి. ఇంకెప్పుడు ఈ ఊరు వైపు రానే రాము. దయచేసి మమ్మల్ని వదిలేయండి. సంబా సంబా, నువ్వు ఎంత మాట్లాడినా కూడా మనుషులు మన భాషను అర్థం చేసుకోరు. ఏ కాకులు, ఏం చేస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. చెప్తున్నాను కదా. అరే, ఎందుకు ఇలా చేస్తున్నారు? వెళ్ళిపోండి. భగవంతుడా, అమ్మయ్య తప్పించుకున్నాం. అది సరే కాకి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఆహారాన్ని వెతుక్కుంటూ ఎప్పుడు ఈ గ్రామానికి వస్తా. మాదాకకి నువ్వు హెల్ప్ చేసిన వల్ల చాలా థ్యాంక్స్. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఆ రోజు మేమే నీ గుడ్డుని తీసుకుని దాచిపెట్టి అబద్ధం చెప్పాం. అది నేను కాసేపు ముందే తెలుసుకున్నాను. అయినా కూడా సరే, కానీ మీకు సహాయం చేసింది నేను కాదు. హా? మాకు ఎవరు సాయం చేశారు? అదుగో ఆ చిలుకలే. ఆ గూడు లోపల మేము చిక్కుపోయాం. మీరే నాకు సహాయం చేశారు. మీరే కదా మమ్మల్ని కాపాడారు. మేము మీకు ఏదో ఒకటి సహాయం చెయ్యాలి కదా. మేము చాలా తప్పులు చేశాం, మమ్మల్ని క్షమించండి. అసలు దీనికి కారణమే మా పొగరే. దీని తర్వాత మేము ఎవరిని కష్టపెట్టాము. ఈ విధంగా మాదా కాకి ఆ 2 చిలకలకి కృతజ్ఞతలు చెప్పి చేంబన్ ఇంకా అంబు వాళ్ళ అడవికే తిరిగి వచ్చేశారు. తిరిగి వచ్చినప్పుడు చేంబన్ దొంగలించిన క్యాప్ని తిరిగివ్వడానికి కూడా మర్చిపోలేదు. ఏంటి ఇంత అల్లరి చేస్తుంది ఈ కోతి పిల్ల? మనల్ని మామిడి పండు తినకుండా చేసింది. ఇంత అల్లరి చేస్తుందా ఈ కోతి? ఆ కోతి చాలా అల్లరి చేసేది. తను చేసే అల్లరి వల్ల అడవిలో ఉండే మిగతా జంతువులు కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవి. అదలా ఉండగా ఒకరోజు ఆ అడవిలో చెట్లని కొట్టడానికి కొందరొచ్చారు. వాళ్ళు అడవిలో ఉన్నటువంటి ఒక చెట్టుని కొట్టడం మొదలుపెట్టారు. బాబు నూలా,
అడవిలో చెట్లు కొట్టేసేవాళ్ళు వచ్చినట్టుకున్నారు. నువ్వు అటువైపుకి వెళ్ళొద్దు. నువ్వు వాళ్ళ కంట్లో పడితే చాలా ప్రమాదం. సరే సరే, నేను చూసుకుంటానులే. అలా అయితే ముందు ఆ చోటుకి వెళ్ళి చూసి ఆ తర్వాతే మనం తినాలి. చెట్టుని ఎలా కొస్తారో నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. బాబూ, అటు వెళ్ళకో. నువ్వు వెళ్ళి అక్కడ నీ తోక జాడించకో. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా నూలన్ కోతి కూడా అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో చెట్టు కొట్టే వాళ్ళెవ్వరూ అక్కడ లేరు. వాళ్ళు పని ముగించుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్లిన నూలన్ కోతి వాళ్ళ ఆయుధాన్ని చేతిలోకి తీసుకుంది. దానితో ఆడటం మొదలుపెట్టింది. చివరికి నూలన్ కోతికి కూడా అదే జరిగింది. అలా అహంకారంతో అల్లరిగా ఉండే కోతికి ఆ రోజు తోక పోయింది. తోకలేని కోతి వెళ్తోంది, చూసారా? చూసామే, మేము చూస్తున్నామే. తోకలేని కోతిని అడవిలోని మిగతా మృగాలన్నీ వేళాకోళం చేస్తూ ఉండేవి. నూలన్ కోతికి చాలా బాధగా అనిపించింది. తను ఒక పెద్ద చెట్టెక్కి కూర్చుంది. అప్పుడే ఆ చెట్టుకున్న రంధ్రంలో ఏదో దగదగ మెరవడం తను చూసింది. ఏంటిది, దీపంలా ఉందే? తోకను కోల్పోయిన నాకు దేవుడిచ్చిన దీపమేమో ఇది. ఏది ఏమైనా సరే, దీన్ని నా దగ్గరే ఉంచుకుంటాను. భయపడకండి, నేను మిమ్మల్ని ఏమి చేయను. మీకు సహాయం చేయడానికే నేను వచ్చాను. నాకు సాయం చేయడానికా? అదెలాగా? అవును, నేను నీ ఆశలన్నిటినీ నెరవేరుస్తాను. నా ఆశలన్నిటినీ నీ ఆశ ఏదైనా సరే నేను నెరవేర్చి ఇస్తాను. కానీ 3 ఆశలు మాత్రమే అడగాలి. ఈరోజు నాకంత అదృష్టమే. ఈ భూతం దగ్గర నుంచి 3 వరాలు కోరుకోవాలి. ఆ తర్వాత ఈ అడవిలో నేను ఒక మహారాజులా తిరుగుతాను. ముందుగా తెగిపోయిన ఈ తోకని అడుగుతాను. నాకు ముందుగా తెగిపోయిన నా తోక కావాలి. ముందు దాన్ని ఇవ్వు, చూద్దాం. ఓ, దానికేముంది, వెంటనే చేస్తాను. ఇదిగో నీ తోక, తీసుకో. ఏంటి భూతం పాడు చేస్తున్నావు? నేను అడిగింది ఈ తోక ఇంతకు ముందు నాకున్నట్టే ఉండాలి అని. ఓ, అంతేనా విషయం? శరీరానికే కదా పెట్టచ్చు. ఇందా తీసుకో. అయ్యయ్యో, భూతం, ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడైనా తోక పొట్ట మీద ఉంటుందా? ఇంకెక్కడ పెట్టాలి? తోక ఎక్కడుంటుందో కూడా తెలియని తెలివి తక్కువ భూతంలా ఉన్నావే. తెలీదు యజమాని, నాకు తోక లేదు కదా. ఇలా చూడు, ఇదిగో ఇక్కడే ఉంటుంది. ఏంటి, అర్థమైందా? ఓ, అంతేనా? ఇదిగో ఇప్పుడే పెడతా. భలే భలే భలే, పోయిన తోక తిరిగి వచ్చేసింది. భూతమా, ఇంకా మిగిలిన 2 వరాలు కోరుకుంటాను, నాకు ఇస్తావా? నీకు నేను 3 వరాలు ఇచ్చేశాను. ఎప్పుడో? ఇప్పటిదాకా నువ్వు ఇచ్చింది 1 వరమే కదా. తోక తీసుకొచ్చి ఇచ్చింది, అది మొదటి వరం. తోకని శరీరంలో అంటించమన్నది 2వ వరం. తోకని మళ్ళీ మార్చి అతికించమన్నావుగా, అది 3వ వరం. ఏంటిది? నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతోంది. తెలివి తక్కువ దద్దమ్మ కోతి, నీకు తోకైనా దక్కింది కదా, అదే పెద్ద అదృష్టమని సంతోషపడు. ఇకపైనైనా ఎవ్వర్ని ఇబ్బంది పెట్టొద్దు. నేను చెప్పింది అర్థమైందా?
ఆ తర్వాత ఎప్పుడూ కూడా మిగతా ప్రాణుల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఏడిపించడం కానీ తను చేసేది కాదు. చాలా ఏళ్ల క్రితం కింగిని అనే పేరులో ఒక అందమైన నది ఉండేది. ఆ నది రెండు పక్కల పచ్చటి పచ్చిక బయళ్ళు ఉండేవి. దాంతోపాటు ఒక పెద్ద బోల్డు పళ్ళు కాసే మేడి చెట్టు పైన మిత్రులైన బాలన్ కోతి, ఉడత ఉండేవారు. ఏయ్, ఆ ఫ్రూట్ నాకు. సరే ఇదిగో నువ్వే తిను. అయ్య బాబోయ్, ఈ పండు ఎంత తీయగా ఉందో. ఇప్పుడు నాకు ఒకటి దొరికింది. చాలా తీయగా ఉంది. ఈరోజు నేను చాలా ఎక్కువ తిన్నాను. అది నిజమే వాళ్ళ అత్తి పళ్ళల్లో ఉన్న రుచి వల్ల నేను కూడా ఈ రోజు ఎక్కువగా తిన్నాను. నాకు ఆ పళ్ళు ఇస్తారా? చాలా ఆకలిగా ఉంది. ఆ? మొసలి పొలాలు తింటుందా ఏంటి? ఆకలేస్తే నేను ఏదైనా తింటాను. అరే, ఎంత బాగున్నాయి ఈ పళ్ళు! చాలా బాగున్నాయి, చాలా రుచిగా కూడా ఉన్నాయి. ఎక్కువ తిను, ఇంకా ఇస్తాను. ఆహాహా! కృతజ్ఞతలు మిత్రమా, నా ఆకలి తీరిపోయింది. నేను బయలుదేరతాను. సరే సరే. అవును, నీ పేరేంటి? అందరూ నన్ను మురుక్కన్ అని పిలుస్తారు. అవును, నీ పేరేంటి? నా పేరు వాలన్ కోతి. వీడి పేరు కర్ణ, ఉడత కర్ణ. అలాగా? సరే మిత్రులారా, నేను బయలుదేరతాను. మొరికనా? పేరు వింటుంటేనే తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళని స్నేహితులుగా మనం ఒప్పుకోలేము. అలా అని ఎవరు చెప్పారు? పాపం ఆ మొసలి. పాపమా? అది మిగతా ప్రాణుల్ని చంపుకు తినే మొసలి, తెలుసా? ఛాన్స్ దొరికిందా అది మనల్ని కూడా చంపుకుని తినేస్తుంది. జాగ్రత్తగా ఉంటే ఆపద రాదు. ఓయ్ వాలా, ఈ కింకిని యార్ పక్కనే ఉన్న అరటి చెట్టుపై బాగా అరటిపళ్ళు కాచి వేలాడుతున్నాయి. ఎక్కడా? కుండన్ కొండకి పక్కనే. త్వరగా రా, మనం అక్కడికి వెళ్దాం. నేను రాను. కావాలంటే నువ్వు వెళ్ళి తిను. నిన్ను నా చేతులతో తీసుకువెళ్దామని పరిగెత్తుకొచ్చా. రాను. కావాలంటే నువ్వు వెళ్ళు. నేను ఇక్కడ నా మిత్రుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఓ, ఎవరు? ఆ మురుకన్ మొసలు చెప్పింది దానితో? అవును. అయితే ఏంటి? కొత్తగా ఒక స్నేహితుడు దొరికేసరికి ఈ పాత స్నేహితుడిని మర్చిపోయావు కదా, అంతే కదా వాళ్ళ? అలా ఏం కాదు. సరే సరే, నేను వెళ్తున్నాను. కింగిని నదిలో ఆవల ఒడ్డులోని బండరాళ్లు నిండిన ప్రదేశంలోనే మురుక్కన్ ముసలి స్థావరం ఉండేది. ఈ పళ్ళ రుచి తెలుసుకున్న ఆ ముసలి ప్రతిరోజు ఆ పళ్ళు తినడం కోసం నదిలో ఈదుకుంటూ అవతల ఒడ్డుకు వచ్చేది. ఈ మొసలి ఎక్కడికి వెళ్ళుంటుంది? నేను చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. నా కోసం ఎదురు చూస్తూ కోపంగా ఉన్నావా? మరేంటి, నీ కోసం నేను చాలా పండ్లు కోసుంచాను. నువ్వు రావడానికి ఇంత ఆలస్యమైంది ఏంటి? నన్ను క్షమించు మిత్రమా, నేనిప్పుడు వచ్చేసాను కదా. ఆహా, ఈ పళ్ళు ఎంత రుచిగా ఉన్నాయి.
కడుపు నిండా తిను, ఇంకా చాలా ఉన్నాయి. ఎంత మధురం! ఆహా! ఈరోజు నాకు ఇదే విధంగా ఈ పళ్ళని తినడానికి ఇస్తావా? ఏ అలా అడుగుతున్నావు? ఇంట్లో కూర్చొని ఒంటరిగా తినబోతున్నావా? లేదు మిత్రమా, నా భార్య నీలి కోసమే అడిగాను. ఓహో, అంతేనా? కొంచెం ఎందుకు, చాలా అత్తి పండ్లు ఇస్తాను. రా రా రా. కృతజ్ఞతలు మిత్రమా. ఆ బాలన్ కోతి 2 పళ్ళ గుత్తులను తీసి ఆ మిత్రుడికిచ్చింది. ఆ పళ్ళని తీసుకొని ఆ మొసలి అవతల ఒడ్డులో ఉన్న తన స్థావరానికి వెళ్ళింది. నీలి, ఇది చూసావా? నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. రుచికరమైన పళ్ళు, తిని చూడు. ఈ పళ్ళు చాలా రుచికరంగా ఉన్నాయి. అవునవును, ఇది నా మిత్రుడు ఇచ్చాడు. బాలన్ కోతి. వాడు ఎప్పుడు ఈ పళ్ళనే తింటూ ఉంటాడు. నిజంగానే ఈ పళ్ళు ఎంత రుచికరంగా ఉన్నాయో. అయితే రోజు ఈ పళ్ళను తినే ఆ కోతి గుండె ఎంత రుచికరంగా ఉంటుందో. తేనెలాగా ఎంతో తియ్యగా ఉంటుంది. నీలి, వాడు నా మిత్రుడు. అందువల్లే ఈ పళ్ళని నీకోసం ఇచ్చాడు. అదంతా సరే గాని నాకు మాత్రం ఆ కోతి గుండె కావాలి. కాదు, అది నేను ఎలా అడగాలి? నీకు భార్యనైన నేను ముఖ్యమా లేక కోతి ముఖ్యమా? ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఆ మొసలి మెల్లిగా నదిలో ఈదుకుంటూ తన మిత్రుని దగ్గరికి వెళ్ళింది. మిత్రుణ్ణి ఇంటికి పిలవడానికి ఏదో ఒక పథకం వేసి తీరాల్సిందే. మిత్రమా, నా ప్రియమిత్రమా. అరే, ఎవరది? ఓ మొసలా, ఏంటి అత్తి పండ్లు సరిపోలేదా? అది కాదు మిత్రమా, నువ్వు ఇప్పుడు వెంటనే బయలుదేరాలి. బయలుదేరాలా? ఎక్కడికి వెళ్ళాలి? నా ఇంటికి వెళ్దాంరా. మీ ఇంటికా? అవును, నా ఇంటికే. నా భార్య నీలి వల్ల నాకు అస్సలు ప్రశాంతతే లేదు. ఇంత రుచికరమైన పళ్ళు ఇచ్చిన నీ మిత్రుణ్ణి ఇంటికి విందుకు తీసుకురా అని బలవంతం చేస్తుంది. అదేం లేదు, నువ్వు వస్తావని నీకోసం ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేసింది. తీపి పదార్థాలు కూడా ఉంటాయా? అరే, అన్నీ ఉన్నాయ్యా. నువ్వు దిగిరా, మన ఇంటికి ఇప్పుడే వెళ్దాం. అయ్యా బాబాయ్. అరే, నేనెలా రాగలను? అయినా నీతో నేను ఎలా రాను? నాకు ఈత కొట్టడం చేత కాదే. నువ్వు నా వీపు మీద ఎక్కి కూర్చో, నేను నది దాటి నిన్ను అవతలకు తీసుకెళ్తా. ఏంటి నువ్వనేది? నీటి మీద సంతోషకరమైన ప్రయాణం, కడుపు నిండా తినడానికి విందు భోజనం. అవునవును. ఆ విధంగా బాలన్ కోతిని తన వీపు మీద ఎక్కించుకొని అవతల ఒడ్డులో ఉన్న తన ఇంటికి ఆ మొసలి తీసుకెళ్తూ ఉంది. నది మధ్యలో ఉన్నప్పుడు ఆ మురుక్కన్ ముసలి జరిగిన విషయాన్ని చెప్పింది. ఏ తెలివి తక్కువ కోతి, ఇవాళ నీకు విందు లేదు, నిన్ను మేము విందుగా తినబోతున్నాం. ఏ ముసలి, ఇప్పుడు నువ్వేమన్నావు? నిన్ను నేను తీసుకెళ్లేది విందు ఇవ్వడానికి కాదు. ఏంటి? నా భార్య నీలి నీ గుండెకాయను తినాలని ఆశపడుతుంది. అది మిగతా ప్రాణులు చంపుకు తినే మొసలి. ఛాన్స్ దొరికిందంటే అది మనల్ని కూడా చంపుకు తింటుంది. అరే,
ముసలి ఈ విషయం నువ్వు ముందే చెప్పుండొచ్చు కదా. నేను నీ కోసం తినడానికి చాలా అతి పండ్లు కోసిచ్చాను, కానీ నువ్వేమో నీ భార్యకి విందు భోజనంగా నన్ను తీసుకెళ్తున్నావు. తన మాటలు ఫలితాన్ని ఇచ్చాయని కోతికి అర్థమయ్యింది. నా హృదయాన్ని మీ భార్య తినడానికి ఎలాంటి అభ్యంతరము లేదు, కానీ ఏంటి కానీ అంటున్నావు? నా హృదయాన్ని ఎవరు తీసుకోకుండా ఉండడం కోసం అత్తి చెట్టు మీద ఉన్న ఓ డబ్బాలో భద్రంగా దాచి ఉంచాను. నువ్వు ఈ విషయం నాకు ముందే చెప్పుంటే నేను ఆ డబ్బా తీసుకొచ్చావని కదా. అరే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేయాలబ్బా? ఇంకేం చేస్తాం, వెనక్కి వెళ్ళి ఆ డబ్బాని తీసుకొచ్చేద్దాం. గాడిద, తెలివి తక్కువడా, నువ్వు నా మిత్రుడివి కాదురా, నా శత్రువువి. నీకు నా హృదయం కావాలా? ఏ కోతి, త్వరగా వెళ్ళి నీ గుండెకాయని తీసుకురా. ఆ భగవంతుడు నేను తెలివి తక్కువ అని చేశాడు. గుండె లేకుండా ఒక జీవి ఎలా జీవించగలదు? దాన్ని తీసి ఎవరైనా డబ్బాలో దాచగలరా? నువ్వు నిజంగా తెలివి తక్కువ వాడివి. అరే ఆ మిత్రమా, నువ్వు మర్యాదగా నోరుమయ్యి. ఇంకెప్పుడు ఇటువైపు రానే రావద్దు. నీకు అత్తి పళ్ళు లేవో. నీ ఇలాంటి ద్రోహి నాకు మిత్రుడు కాదు. గుడ్డు చూడు ఎలా ఉన్నాయో, వెళ్ళ. ఆ తర్వాత ఆ దుష్ట మొసలి ఇంకెప్పుడూ నదిని ఈదుకుంటూ యువతల పక్కకి రాలేదు. మంచి మిత్రులుగా ఉన్న బాలన్ కోతి, ఉడత చాలా సంతోషంతో ఆ చెట్టు మీద జీవిస్తూ ఉండేవారు. నాకేమీ వద్దు. నీవెందుకు బాధపడుతున్నావు? నాతో ఆడడానికి ఎవ్వరూ లేరు. అయ్యో, దానికోసమా? నేను ఉదయం నుంచి ఇక్కడ చూస్తున్నా, ఇక్కడ ఎవ్వరూ కనబడలేదు. అదుగో ఆ చెట్టు పైనే కోతులు ఉన్నాయిగా, నీవు వారితో ఆడుకోవచ్చుగా. నేను? అవును, కళ్ళు మూసే ఆటలు, ఎగిరే ఆటలు, అక్కడ ఎన్నో ఆటలు ఆడుతున్నాయి. అయితే నేను అక్కడికి పోతా. చిలగమ్మ, మరలా కలుస్తా. మిత్రులారా, అటు చూడండి. గొన్న ఏనుగు వచ్చేస్తుంది. పాము లాంటి తొండమేనుగు వస్తుంది. వెంట్రుక లాంటి తోగ ఏనుగు వస్తుంది. మిత్రులారా, నేను కూడా ఆడుతాను. ఏమిటి, మాతో కలిసా? గొన్న ఏనుగు వచ్చింది. హాయ్, పాము లాంటి తొండమేనుగు వచ్చింది. హాయ్, వెంట్రుక లాంటి తోకున్న ఏనుగు వచ్చింది. హాయ్,
మిత్రులారా, నాతో ఎవ్వరూ ఆడుటలేదు. నేను మీతో ఆడతా. ఆడుకుందా. నీకు చెట్టు ఎక్కటం తెలుసా? రాదు. నీకు ఇలాగ ఊగటం తెలుసా? రాదు. నీకు ఇట్లాగ తోకతో వేలాడటం తెలుసా? అది రాదు. నీకు తోకతో వేలాడటం తెలుసా? లేకపోతే వెళ్ళు. ఏనుగు తిరిగిపోతుంది, ఏనుగు తిరిగిపోతుంది, ఏనుగు తిరిగిపోతుంది, ఏనుగు తిరిగిపోతుంది. ఆగరా అక్కడ. ఆగు 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 ఆగు. ఏనుగు తిరిగిపోతుంది. ఏమైంది? గుంటలో పడ్డాడు మనవాడు. మిత్రులారా, హోయ్, త్వరగా రండి. ఏరా, నా చేపట్టుకో. అంతటం లేదు. ఎగిరి పట్టుకో. ఇదిగో తోకను పట్టుకో. ఏరా మూర్ఖుడా, నీ తోక కాదు, నా తోక పట్టుకో. అంతటం లేదు. ఎగిరి పట్టుకో. అంతటం లేదు. వస్తుంది వస్తుంది. ఎరా ఎగురు, ఎగిరి పట్టుకో. ఏమైంది? ఏమైంది మిత్రులారా? మాతో ఉంటే కోతిపిల్ల గుంటలో పడింది. కాపాడ చాలా ప్రయత్నం చేశాము, ఉపయోగం లేదు. మీరు బాధపడకండి. భలే 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 భలే. ఏనుగు పిల్ల సరి అయిన సమయంలో వచ్చింది, కోతి పిల్లను కాపాడింది. ఏనుగు పిల్ల, నీతో ఆడనందుకు మమ్ము క్షమించు. మా మీద కోపమా? లేదు మిత్రులారా, నాకు ఎవరి మీద కోపం లేదు. ఇప్పుడు నాతో ఆడతారా అంతా? ఇప్పటి నుంచి ఎప్పుడూ మా మిత్రుడవే.